వేప చెట్టు తెలిసినట్టుగా, తులసి మొక్క తెలిసినట్టుగా చాలామందికి అవిసె చెట్టు గురించి తెలియదు. కానీ తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇది ఒక అద్భుత ఆరోగ్య నిధి అని చెప్పొచ్చు. తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక సాధారణ చెట్టు ఆకులతోటి దీర్ఘకాలపు తలనొప్పిని చిటికలో మాయం చేయొచ్చు. ఇది ఎలా సాధ్యమో మీకు తెలుసా? రేచీకటిని నయం చేసే శక్తి ఈ చెట్టు పూలకి ఉందని ఆయుర్వేదం చెప్తుంది. ఈ అద్భుతం వెనుకున్న రహస్యం ఏమిటి? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అవిసె చెట్టు, దీనికి సంబంధించిన కీలక సమాచారం, ఈ అవిసె చెట్టుతోటి మీరు తగ్గించుకోగలిగేటువంటి సమస్యలు, ఈ మొత్తం సమాచారాన్ని, అసలు అవిసె గింజలను వింటూ ఉంటారు కదా, దానికి అవిసె చెట్టుకి ఉన్న తేడాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైనటువంటి ఔషధుల్లో అవిసె చెట్టు ముందు వరుసలో ఉంటుంది. ఈ చెట్టు ఆకులు విటమిన్ ఏ ఎక్కువగా ఉండేటటువంటి వనరు కింద పేరుగాంచాయి. సాధారణంగా పెరట్లో పెరిగేటటువంటి ఈ మొక్కలు శరీరానికి అవసరమైన కాల్షియం, ఇనుము సమృద్ధిగా మనకి లభిస్తాయి. దీన్ని కేవలం ఒక కూరగాయగానే కాకుండా శక్తివంతమైన ఔషధంగా ప్రాచీన కాలం నుంచి వాడుతున్నారు. అవిసె అనేది భారతదేశం అంతటా కనిపించేటువంటి ఒక మధ్యస్థ రకపు చెట్టు. దీన్ని తెలుగులో అవిసె లేదా అవిసి అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంట్లో కూడా ఈ చెట్టు మనకి కనిపించేది. ఇప్పుడిప్పుడు కనుమరుగైపోతూ ఉంది. ఆహారంగా అలాగే ఔషధంగా దీన్ని వినియోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలికి ఈ మొక్క ఒక ప్రాథమిక అవసరం కింద కనిపిస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ఈ మొక్కని అగస్త్య అనే చక్కటి పేరుతో పిలుస్తుంది. అగస్త్య మహర్షి పేరు మీద దీనికి పేరు వచ్చిందని ప్రతీతి. ఇది శరీరంలో పిత్తదోషం, కఫదోషాలను సమతుల్యం చేస్తుంది. దీని గుణం చలవ చేసేదిగా, అంటే కోల్డ్ పొటెన్సీగా ఐడెంటిఫై అయింది. శరీరంలో ఉండేటువంటి మలినాలని తొలగిస్తూ రోగనిరోధక శక్తి, అంటే ఇమ్యూనిటీని పెంచడంలో ఇది అగ్రస్థానంలో ఉంటుంది. శాస్త్రీయ కోణంలో చూస్తే ఈ చెట్టులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల క్షీణతని అడ్డుకొని యవ్వనాన్ని కాపాడతాయి. దీంట్లో ఉండేటువంటి ఆల్కలాయిడ్స్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి చురుగ్గా పనిచేస్తాయి. రక్తహీనత, అంటే ఎనీమియా సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది ఒక గొప్ప ప్రకృతి సిద్ధమైన టానిక్ అని చెప్పొచ్చు. వైద్యపరంగా చెప్పాల్సి వస్తే ఈ చెట్టు ఆకులు, పూలు, వేరుతో సహా బెరడుని కూడా ఉపయోగిస్తాం. ఆకుల రసాన్ని 10 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదుగా వాడచ్చు. పూల పేస్ట్ అనుకోండి 3 గ్రాముల వరకు తీసుకోవచ్చు. బెరడుతో తయారు చేసిన కషాయం అనుకోండి, డికాక్షను సుమారుగా 25 మిల్లీలీటర్ల వరకు తీసుకోవచ్చు. ఇది ఇలా తీసుకుంటే ఆరోగ్యరీత్యా మేలు చేస్తుంది. అయితే దీని ఔషధ ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అవిసె చెట్టు పేగుల్లో ఉండేటువంటి పురుగులు, తలనొప్పి, జ్వరం, రేచీకటి, కడుపు నొప్పి, కీలవాత సంబంధ నొప్పులు అంటే ఆర్థరైటిస్ లాంటి అనేక సమస్యలకు సమర్థవంతమైనటువంటి మెడిసిన్ కింద పనిచేస్తుంది. వీటిని గురించి వరుసగా మనం తెలుసుకుందాం. పేగుల్లో ఉండే పురుగులు అంటే ఇంటెస్టైనల్ వర్మ్స్ పెద్ద ఛాలెంజ్. అపరిశుభ్రమైనటువంటి ఆహారం లేదా నీటి ద్వారా పేగుల్లోకి పరాన్న జీవులు చేరుకుంటాయి. ఇవి జీర్ణక్రియని మందగింపజేసి రక్తహీనతకు కారణమవుతాయి. దీనివల్ల ఆకలి తగ్గటం, కడుపులో అసౌకర్యం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో ఈ సమస్య అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ హైట్ పెరుగుదలపై కూడా ఇది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి అవిసె ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 10 నుంచి 20 మిల్లీలీటర్ల ఆకుల రసాన్ని తీసుకోవాలి. ఇలా 2 వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే పేగుల్లో ఉండే పురుగులు నశిస్తాయి. ఇది సహజమైనటువంటి పద్ధతిలో పేగుని శుభ్రం చేసే ఒక అద్భుతమైనటువంటి ఔషధి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తలనొప్పి, హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి లేదా ఆ ముక్కు గదుల వాపు అంటే సైనసైటిస్ వల్ల తలనొప్పి సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంది. ఈ నొప్పి ఒక్కోసారి ఆ తల ఒక పక్కనే వస్తూ తీవ్రమైన ఇబ్బందులకు కూడా గురి చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏ పని మీద ఏకాగ్రత కుదరదు. సాధారణ పెయిన్ కిల్లర్స్ కంటే సహజమైన మార్గాలు ఎప్పుడు కూడా దీర్ఘకాలపు ఫలితాన్ని ఇస్తాయి. ఇలాంటప్పుడు అవిసె ఆకుల రసాన్ని నాసికా రంధ్రాల్లో వేసుకోవటం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉదయాన్నే 2 లేదా 3 చుక్కల ఆకుల రసాన్ని ముక్కులో వేసుకోవాలి. దీన్ని నస్యకర్మ అంటాం ఆయుర్వేదంలో. ఇది ముక్కు లోపల ఉండేటువంటి అడ్డంకుల్ని తొలగించి ఆ సైనస్ సమస్యలన్నీ తగ్గిస్తుంది. దీంతో తలనొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది. జ్వరం, ఫీవర్ కామన్ ప్రాబ్లం. శరీరంలో ఇన్ఫెక్షన్స్ చేరినప్పుడు ఉష్ణోగ్రత పెరిగి జ్వరం వస్తుంది. దీనివల్ల శరీరం నీరసించి కండరాల నొప్పులు మొదలవుతాయి. జ్వరం ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ కూడా శారీరక ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనికి పరిష్కారంగా అవిసె ఆకుల ముద్దను ఉపయోగించవచ్చు. తాజా అవిసె ఆకులను సేకరించి మెత్తటి పేస్ట్ లాగా నూరుకోవాలి.
ఈ ముద్దని శరీరం పైన పట్టులాగా వేసుకుంటే శరీరంలో ఉండేటువంటి వేడి తగ్గుతుంది. ఇది చర్మాన్ని చల్లబరిచి జ్వరం తీవ్రతని అరికడుతుంది. సహజసిద్ధమైనటువంటి ఈ ప్రక్రియ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రేచీకటి, నైట్ బ్లైండ్నెస్ అనేది కూడా కొంతమందిని ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి సమస్య వస్తూ ఉంటుంది. చీకటి పడగానే చూపు మందగించడం అనేది ఈ వ్యాధి ప్రధాన లక్షణం. కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లభించకపోవడం వల్ల కంటి పొర దెబ్బతింటుంది. ఇది క్రమంగా చూపు కోల్పోయేటువంటి ప్రమాదానికి కూడా దారితీయవచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు అవిసె పూలని ఔషధం కింద వాడాలి. సుమారుగా 3 గ్రాముల అవిసె పూల పేస్ట్ని తీసుకొని దానిని నెయ్యితో కలిపి ఉడికించాలి. దీన్ని క్రమం తప్పకుండా ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల కళ్ళకు తగిన పోషకాలు అందుతాయి. విటమిన్ ఏ సమృద్ధిగా లభించడం వల్ల రేచీకటి సమస్య క్రమంగా తొలగిపోతుంది. కడుపు నొప్పి, అబ్డామినల్ కాలిక్ అనేది కామన్ ప్రాబ్లం. అందుకే అబ్డామిన్ మ్యాజిక్ బాక్స్ అంటారు. జీర్ణకోశంలో ఉండేటువంటి కండాలు పట్టేయడం వల్ల తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. దీన్ని అబ్డామినల్ కాలిక్ అనే పేరుతో పిలుస్తారు. గ్యాస్ సమస్యలు లేదా అజీర్తి దీనికి ప్రధాన కారణాల కింద ఉంటాయి. ఈ నొప్పి వచ్చినప్పుడు మనిషి విలవిల్లాడిపోతూ ఉంటాడు. ఇలాంటి సందర్భాల్లో అవిసె బెరడుతోటి చేసిన కషాయాన్ని ఉపయోగించవచ్చు. 5 గ్రాముల అవిసె బెరడు పొడిని 100 మిల్లీలీటర్ల నీళ్లకు వేసి మరిగించాలి. ఈ నీళ్లు 25 మిల్లీలీటర్లకు తగ్గే వరకు మరిగించి వడగట్టుకోవాలి. ఈ కషాయానికి కొంచెం ఉప్పు, కాస్త ఇంగువ చేర్చి తాగితే కడుపు నొప్పి తక్షణమే తగ్గుతుంది. అజీర్ణం వల్ల వచ్చే కడుపు నొప్పి. కీళ్ళవాత సంబంధిత నొప్పులు, ఆర్థరైటిస్ ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వయసు పైబట్టడం వల్ల లేదా కీళ్ళల్లో యూరిక్ యాసిడ్ చేరటం వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి. దీన్ని ఆర్థరైటిస్ లేదా గౌటీ ఆర్థరైటిస్ అంటారు. కీళ్ళ దగ్గర గమనిస్తే వాపు, నొప్పి ఉంటాయి. వీటి వల్ల నడవటం కష్టం అవుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ బాధలు మరింత పెరుగుతాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి అవిసె వేరు, బెరడు ఉపయోగపడతాయి. అవిసె వేరుని, బెరడుని సమానంగా తీసుకొని మెత్తగా నూరి పేస్ట్లాగా చేసుకోవాలి. ఈ ముద్దని నొప్పి ఉన్న కీళ్ళపైన ఎక్స్టర్నల్గా పూయాలి. ఇది ఇన్ఫ్లమేషన్ని తగ్గించి ఆ నొప్పి నుంచి రిలీఫ్ ఇస్తుంది. కీళ్ళ కదలికలు దీంతో సులభతరం అవుతాయి. అయితే ఈ మొక్క వివరాలు ఏమిటి, అవిసె ఎలా ఉంటుంది, ఇది తెలుసుకోవటం అవసరం. అవిసె చెట్టు వృక్షశాస్త్ర నామం, బొటానికల్ నేమ్ ఏమిటి అంటే సెస్బేనియా గ్రాండిఫ్లోరా. ఇది ఫ్యాబేసి కుటుంబానికి సంబంధించింది. దీన్ని ఆంగ్లంలో వెస్ట్ ఇండియన్ పీ అనే ఫ్లెమింగో పిల్ అని ఇలాంటి పేరుతో పిలుస్తారు. తెలుగులో దీన్ని అవిసె అని, హిందీలో అగస్త్య అని పిలుస్తారు. ఈ చెట్టు వేగంగా పెరుగుతుంది. దీని ఆకులు సన్నగా, పొడవుగా ఉండి వింత ఆకుల్ని పూలుంటాయి. దీని పూలు తెల్లగా లేదా ఎర్రగా ఉండి ఆ పక్షి ముక్కు ఆకారంలో కనిపిస్తాయి. కాయలు పొడవుగా, సన్నగా ఉండి లోపల చిన్న గింజలను కలిగి ఉంటాయి. ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యాంశాలు మీరు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అవిసె చెట్టు కేవలం ఈ మందు మొక్క మాత్రమే కాదు, దీనికి గొప్ప పౌరాణిక నేపథ్యం కూడా ఉంది. ఈ చెట్టు అగస్త్య నక్షత్రం ఉదయించే సమయంలో వికసిస్తుందని నమ్ముతాం. అందుకే దీనికి అగస్త్య వృక్షం అనే పేరుంది. శరదృతువులో ఈ చెట్టు పూలు పూయటం అనేది ప్రకృతిలోని ఒక వింత కింద చెబుతూ ఉంటారు. సాంస్కృతిక పరంగా చూస్తే అవిసె పూలని దక్షిణ భారతదేశంలో దేవుడి పూజకు ఉపయోగిస్తాం. ముఖ్యంగా శివుడికి ఈ పూలంటే చాలా ప్రీతి అని భక్తుల నమ్మకం. గృహ వైద్యంలో అవిసె ఆకులతో చేసేటువంటి ఆ తాలింపు లేదా వేపుడు ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ ఆకుల్ని పప్పులో చేర్చుకోవడం వల్ల రక్తహీనత త్వరగా తగ్గుతుంది. వాణిజ్యపరంగా ఈ చెట్టు కర్రని కాగితం తయారీలోనూ, పశువులకి మేతగాను వాడతారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం అనేది అవసరం. ఈ అవిసె ఆకులు అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి కాబట్టి కీళ్ళవాత సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు వైద్య సలహా మేరకు మాత్రమే వాడుకోవాలి. గర్భిణీలు ఈ ఆకుల్ని అతిగా తీసుకోకూడదు, ఎందుకంటే ఇది శరీరంలో వేడిని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి హై ప్రోటీన్ కంటెంట్ వల్ల. అయితే అవిసె చెట్టు, అవిసె గింజలు ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాలు మీరు తెలుసుకోవాలి. చాలామంది అవిసె అనే పేరు విని అగస్త్య వృక్షాన్ని అలాగే అవిసె గింజల మొక్కని ఒకటి కిందనే అనుకుంటూ ఉంటారు. అయితే రెండు వేరువేరు జాతులకు సంబంధించిన మొక్కలు. అగస్త్యగా పిలిచేటటువంటి అవిసె చెట్టు సెస్బేనియా గ్రాండిఫ్లోరాకి సంబంధించింది. సుమారుగా 10 నుంచి 15 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీనికి విరుద్ధంగా అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ని ఇచ్చేటటువంటి ఆ మొక్క పేరు ఏంటో తెలుసా? లైనం ఉసిటాటిసిమమ్. కేవలం 2-3 అడుగుల ఎత్తు వరకు పెరిగేటువంటి ఒక చిన్న మొక్క ఇది అవిసె గింజలను ఇచ్చేది. అవిసె చెట్టుకి సంబంధించినటువంటి ఆకులు, పూలతో పాటు బెరడుని రకరకాల అనారోగ్య సమస్యల్లో ట్రీట్మెంట్ కింద వాడతాం. కానీ అవిసె గింజలు ఉంటాయే, ఈ అవిసె గింజల తాలూకా మొక్కలు కేవలం గింజల్ని మాత్రమే ఆహారంగా, ఔషధంగా వాడతారు. ఈ 2 మొక్కల్లో లభించే పోషకాలు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అవిసె చెట్టు ఆకుల్లో వైటమిన్ ఏ, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. ఇవి కంటి చూపును మెరుగుపరిచి రేచీకటిని తగ్గిస్తాయి. అదేవిధంగా ఈ మొండి తలనొప్పిని కూడా నివారిస్తాయి. మరోవైపు ఈ అవిసె గింజలు ఉన్నాయి కదా, ఫ్లాక్స్ సీడ్స్, వీటి విషయానికి వస్తే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలాగే పీచు పదార్థం
అంటే ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే జీర్ణక్రియను వేగవంతం చేసి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతాయి. ఈ రకంగా పేరులో పోలికున్నప్పటికీ ఈ 2 మొక్కలు శరీరానికి అందించే ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి. చివరిగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. అవిసె చెట్టు అనేది ఒక అద్భుతమైనటువంటి సహజ ఔషధ భాండాగారం. తల నుంచి కాళ్ళ వేళ వరకు అనేక రుగ్మతలకు ఇది పరిష్కారాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండేటువంటి ఈ మొక్కని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఖరీదైన మందుల అవసరం ఉండదు. ఆధునిక జీవన శైలిలో పోషకాహార లోపాలను అధిగమించడానికి అవిసె వంటి ఈ మొక్కల్ని ఆహారంలో చేర్చుకోవటం అనేది నేటి అవసరం. మన పెరట్లో ఒక అవిసె చెట్టుని పెంచుకోవటం అంటే ఒక వైద్యుడిని ఇంట్లో ఉంచుకోవటమే. ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ వరాలని మనం గౌరవిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ప్రకృతి ఒడిలో దొరికేటటువంటి అమృతం ఈ అవిసె అని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఈ వీడియోల తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అనేటువంటి మన ఆకాంక్ష నెరవేరుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.